ముస్లిములు ఒక యుద్ధంలో విజయాన్ని సాధించారు. ఆ యుద్ధంలో విజయాన్ని సాధించినప్పుడు ఎంతో ధనం వచ్చింది, బానిసలు చాలా మంది పట్టుబడ్డారు. అందులో అబూ లూలు ఫిరోజ్ అన్నటువంటి ఒక బానిస ముగీరా బిన్ షోబా రదియల్లాహు అన్హు వారి యొక్క ఆధీనంలోకి వచ్చారు. ముగీరా బిన్ షోబా రదియల్లాహు అన్హు చాలా పెద్ద సహాబీ. ఆయన కింద ఇతను బానిసగా వచ్చాడు. అబూ లూలు అనేటువంటి ఒక పార్షియన్. అతను వడ్రంగి పని చేసేవాడు, కొయ్య పని, చెక్క పని చేసేవాడు. అయితే అతను మదీనాలో ఉండేవాడు. అతను ఇస్లాం స్వీకరించలేదు, అవిశ్వాసిగా ఉండేవాడు. ముగీరా బిన్ షోబా రదియల్లాహు అన్హు వారు అతని నుండి జిజియా రాబట్టేవారు, పన్ను. ఇస్లామీయ రాజ్యంలో ఒక ముస్లిమేతరుడు జీవితం గడపాలంటే జిజియా పన్ను కట్టాలి. ఆ విధంగా ముగీరా బిన్ షోబా రదియల్లాహు అన్హు వారు అబూ లూలు ఫిరోజ్ నుండి పన్ను రాబట్టేవాడు. అయితే ఫిరోజ్ ఏం చేశాడంటే ఖలీఫా ఉమర్ రదియల్లాహు అన్హు వారి దగ్గరికి వెళ్ళి, ఖలీఫా ఉమర్ రదియల్లాహు అన్హు వారు, నా యజమాని ముగీరా బిన్ షోబా నా దగ్గర నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నాడు, తగ్గించమని చెప్పండి అన్నాడు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు, నువ్వేం పని చేస్తావని అడిగారు. నేను ఈ విధంగా చెక్క పని చేస్తానండి, వడ్రంగి పని చేస్తానని చెప్పాడు. ఇంకా ఏమేమని చెప్పేసి వివరాలు కనుక్కున్న తర్వాత, అయితే నువ్వు చేసే పనికి నువ్వు ఇచ్చే పన్ను ఎక్కువేమీ కాదు, కట్టచ్చు, ధర్మసమ్మతమే, దాంట్లో తగ్గించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆయన కసిపించుకున్నాడు, పగపించుకున్నాడు. అన్నాడు, సరే అయితే తూర్పు పడమరల వరకు మనుషులందరూ మాట్లాడుకునే విధంగా ఒక వస్తువును తయారు చేస్తాను నీ కోసం అన్నాడు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, చూసారా బెదిరిస్తున్నాడు ఇతను నన్ను అని ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు. మరణం అల్లాహ్ చేతిలో ఉంది అని చెప్పారు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. ఆ విధంగా పన్నాగం పన్నినటువంటి అబూ లూలు ఫిరోజ్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, సోదరులారా, ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క హత్య చేయటానికి కుట్ర పన్నుతున్నాడు. ఇదంతా కూడా బిదాయా వన్ నిహాయా తారీఖ్ అల్ తబ్రీ అనేటువంటి కితాబులో ఇదంతా వచ్చింది సోదరులారా. అయితే ఉమర్ రదియల్లాహు అన్హు వారు మస్జిదే నబవీలో ఆయన నమాజ్ చదివించేవారు. ఫజర్ నమాజు బాగా చీకటిగా ఉంది, మస్జిద్లో కూడా అంతా చీకటిగానే ఉంది. మనుషులు నమాజుకు రాకముందే అబూ లూలు ఓ మూలన దాక్కుని ఉన్నాడు. బాగా కత్తికి ఇరువైపులా సానబెట్టాడు, రెండు వైపుల పదునుంది కత్తికి. నక్కి నక్కి ఓ మూలన దాక్కుని ఉన్నాడు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు మస్జిద్కి వచ్చారు. జమాత్ టైం అయింది, అందరూ కూడా జమాత్కు నిల్చొని ఉన్నారు. లైన్లు 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 మొత్తం మస్జిద్ అంతా కూడా నిండిపోయింది. ఉమర్ రదియల్లాహు అన్హు వారు అల్లాహు అక్బర్ అని తక్బీర్ చెప్పారు. సూరే ఫాతిహా స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే అమాంతంగా కత్తితో దాడి చేశాడు అబూ లూలు. దాడి చేసి ఉమర్ రదియల్లాహు అన్హు వారిని అనేక పోట్లు పొడి చేశాడు. పొడిచి బొడ్డు కింద భాగంలో లోతుగా దింపేశాడు. గాయం, పేగులు సైతము చిరిగిపోయాయి. ఆ విధంగా ఎప్పుడైతే దాడి జరిగిందో వెంటనే ఉమర్ రదియల్లాహు అన్హు వారు అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ను ముందుకు పంపండి నమాజ్ చేయడానికి అని చెప్పి ఆ పేరు అన్నారు. అలాగే స్పృహ తప్పి పడిపోయారు. ఈ లోపు అతను ఇంకా ముస్లింలు ముందు లైన్లో ఉన్నవారు ఏం జరిగిందో చీకటిలో అర్థం కావట్లేదు. ఇతను ఫిరోజింగ్ ఏం చేశాడు, కత్తి పట్టుకొని ఆ లైన్లు దాటుకొని పోయే ఉద్దేశంతో కనిపించిన వాళ్ళందరినీ అలా ఇలా అనేసాడు కత్తితో. 14 మంది గాయపడ్డారు, 7 మంది చనిపోయారు సహాబీలు. తర్వాత వెనక లైన్లో ఉన్నవారు కూడా ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఎందుకంటే నమాజులో అంత ఏకాగ్రతతో మునిగిపోయారు సహాబీలందరూ కూడా. ఏం జరిగిందో అర్థం కావడం లేదు మబ్బులో. అందులో ఒక సహాబీ వారు ఏం చేశారనంటే, ఇతను కత్తితో అందరిని పొడుస్తున్నాడు. అప్పుడు ఏం చేశాడు, ఒక దుప్పటి అతని మీద వేసేశాడు. ఏం కనపడలేదు. ఇంకా నన్ను పట్టుకున్నారు అని అందరూ పట్టుకున్నారు. ఈలోపు నన్ను చంపేస్తారు, ఇంక వదలరని చెప్పి కత్తి తీసుకొని పొడుచుకొని చనిపోయాడు అతను కూడా. ఆ విధంగా జరిగింది. అయితే ఇక సహాబీలందరూ కూడా భూమి కూడారు. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు వారు నమాజు చదివించారు, చిన్న సూరాలు చదివించారు, ఖతం చేసేశారు. నమాజ్ అయిపోయిన తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వారు చుట్టూ భూమి కూడారు. అందరూ కూడా ఆయన తీసుకెళ్లి ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు. ఇంటి దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఆయన స్పృహ తప్పి పడిపోయారు కదా, ఇంకా స్పృహలోకి రాలేదన్నమాట. అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు, దుఃఖంలో మునిగిపోయారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు. అతి భయానకమైనటువంటి ఒక సంఘటన
ఆ మజీదులో జరిగిందనమాట. ఆ విధంగా ఉమర్ రదియల్లాహు అన్హు వారిని ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. రక్తస్రావం, కడుపులో నుంచి రక్తం అనేది చిమ్ముతోంది, ఆగడం లేదనమాట. బట్ట పెట్టారు అయినా కూడా ఆగటం లేదు. ఆ విధంగా రక్తపు మడుగులో ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఉన్నారు. మొత్తం మదీనా నగరం అంతా కూడా ఉమర్ రదియల్లాహు వారి ఇంటికి వచ్చారు. అమీరుల్ మోమినీన్ ఎలా ఉన్నారు, ప్రతి నోట కూడా అదే, ఎలా ఉన్నారు, ఏం జరిగింది, మొత్తం మదీనాలో అంతా కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారిని పడుకోబెట్టారు. కొద్దిసేపటికి ఆయనకు స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచిన వెంటనే నా కొడుకుని పిలిచండి, మాట్లాడాలి, నా కూతుర్ను చూపించండి అడగలేదండి. ప్రజలు నమాజ్ చేశారా, ప్రజలు నమాజు పూర్తి చేశారా, మొట్టమొదటి మాట ఇదే అడిగారు. ఏ మాట చెప్పారు సోదరులారా, ఏ మాట చెప్పారు చూడండి. అల్హమ్దులిల్లా చదివారు అన్నారు, అల్హమ్దులిల్లా అని చెప్పారు. తర్వాత ఆయన అంటున్నారు, నాకు వుజూ చేయించండి, నేను నమాజ్ చదవాలి అన్నారు. ఏ పరిస్థితిలో ఉన్నాడండి ఆయన? బొడ్డు నుంచి రక్తం కారిపోతుంది, పేగులు సైతం తునిగిపోయాయి. ఏం కోరుతున్నాడు చూడండి, నేను నమాజ్ చదువుకోవాలి, వుజూ చేయించండి అని అన్నారు. ఏం భయ్ మసీదుకి రాలేదని అంటే, నేను పని నుండి పోయినాలే అని చెప్పేసి అన్ని నమాజులు ఒకేసారి చదివే వాళ్ళు కొంతమంది, జ్వరం వచ్చిందని వారం పాటు మజీదు అడ్రస్ కూడా కనీసం కనిపించిన వాళ్ళు కొంతమంది, జుమ్మా రోజు మాత్రమే నమాజ్ చదివే వాళ్ళు కొంతమంది. ఈ నాయకుడు మనకు ఆదర్శం అండి. ఇలాంటి నాయకులు మనకు ఆదర్శం. ఎలాంటి స్థితిలో ఉన్నాడు, నమాజ్ గురించి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వుజూ చేయించండి, నాకు నమాజ్ చదువుకోవాలని చెప్పేసి అని అన్నాడు. ఎవరన్నా అయితే ఏమంటారు, నేను చనిపోబోతున్నాను, నాకు అవి కావాలి, ఇవి కావాలి, అవి నా కొడుకులు, నా కూతులు, నా మనవలు, నా మనవరాళ్ళు, బంగారు, డబ్బు, బొమ్మలు, వీటి గురించి వ్యామోహం ఉంటుంది. నమాజ్ మనకన్నా ముందు గతించిపోయినటువంటి సహాబీలు, తాబేయిన్లు వాళ్ళ జీవితంలో నమాజు ప్రధానం. కానీ మన జీవితంలో ఈరోజు ఇల్లు ప్రధానం, భూమి ప్రధానం, బంగారం ప్రధానం, ఆలు బిడ్డల ప్రధానం, తర్వాతే నమాజు. కానీ వాళ్ళ జీవితంలో నమాజు ప్రధానం, దాని తర్వాతనే ఇంకేమున్నా కూడా. ఆ విధంగా ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, లా హద్ద ఫిల్ ఇస్లాం లిమన్ తరకస్సలా, ఒకవేళ నమాజ్ని విడిచిపెడితే అతనికి ఇస్లాంలో స్థానం లేదన్నారు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. కావున సోదరులారా, ఆయన రాజ్యం గురించి కానీ, ఆస్తుల గురించి కానీ, భార్య పిల్లల గురించి కానీ, వారసత్వం గురించి కానీ ఏం మాట్లాడలేదు. ఆయన నమాజ్ గురించి దిగులు పుట్టింది. ప్రజలు నమాజ్ చదివారా లేదా అంటే, నన్ను పొడిచినప్పుడు నేను పడిపోయాను కదా, తర్వాత ఏం జరిగింది, నమాజ్ అయ్యిందా లేదా అనే యొక్క సంశయంలో ఆయన ఉన్నారు. తర్వాత ప్రజలు నమాజ్ చదివారని చెప్పగానే అల్హమ్దులిల్లా అనుకున్నారు. తర్వాత వైద్యుడిని పిలిపించారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారిని పడుకోబెట్టారు, వైద్యుడిని పిలిపించారు. వైద్యుడు వచ్చాడు, చూశాడు, పాలు త్రాగించారు. పాలు త్రాగిస్తే తెల్లగా బొడ్డు కింద భాగం నుంచి, పొట్టలో నుంచి బయటకు వస్తున్నాయి, నాభి దగ్గర నుంచి తెల్లగా బయటకు వచ్చేస్తున్నాయి. అమీరుల్ మోమినీన్, ఇంకా మీరు వసియత్ సిద్ధం చేసుకోండి, మీరు బ్రతికే అవకాశం లేదని చెప్పారు. ఈ వైద్యుడు సత్యం పలికాడు అని ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు. సోదరులారా, ఈ సంఘటన సహీహ్ అల్ బుఖారీలో వచ్చింది. తర్వాత అడిగారు, సరే నన్ను ఎవరు పొడిచారు అని అడిగారు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. ముగీరా బిన్ షోబా రదియల్లాహు అన్హు వారి దగ్గర బానిసగా ఉన్నాడు కదా అబూ లూలు ఫిరోజ్, అతను మిమ్మల్ని పొడిచాడు అని చెప్పగానే అల్హమ్దులిల్లా, అల్లాకు సజ్దా చేయని వాని చేతిలో నా మరణం జరిగింది, నేను ఇంకా ఎక్కడ ముస్లిం పొడిచాడు అని భయపడ్డాను అని అన్నారు. ముస్లిం పొడిచింటే అతను నరకానికి పోయే పరిస్థితి వచ్చేది, కానీ ఇక్కడ పొడిచింది ఒక అవిశ్వాసి చేతిలో నాకు మరణం వచ్చిందా, అల్హమ్దులిల్లా అని చెప్పేసి ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు. సోదరులారా,